రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాలు, స్వాగతం. ఈరోజు మనకి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు ఉన్న వచన భాగాన్ని మనము వింటాము. 1 Timothy chapter 2 verses 1 through 4. నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా దేవా, మరి మీ వాక్యంలో మీరు రాయించిన సత్యమును బట్టి మీ కృతజ్ఞతలు. వాక్యం వింటున్న మాలో ప్రతి ఒక్కరికి మీ వాక్యం ద్వారా మీ చిత్తమును స్పష్టముగా బయలుపరిచి బోధించండి. తద్వారా మేము ఆ ప్రకారము జీవించి మిమ్మల్ని ఘనపరచుట కృప దయచేయమని, రక్షణ లేని వారిని రక్షించండి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ నీ కొరకు పరిచర్య ప్రార్థన చేయుటకు సహాయం చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో మనం చదివినటువంటి భాగము అది చాలా శ్రేష్టమైనటువంటి భాగము. దాంట్లో ఈ రోజున మనము ప్రతి విషయాన్ని గమనించాం. కాకపోతే మనము మన ఎదుట ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి అంశము కొరకు 19th April 19వ తారీఖు 2024 భారతదేశంలో ఇండియాలో నేషనల్ ఎలక్షన్స్ ప్రారంభమవుతాయి. దేశమంతా కూడా ఎన్నికలు 7 ఫేసెస్లో 19th April నుండి 1st June వరకు 7 దఫాలుగా ఎన్నికలు జరుగుతాయి. సో ఉన్న రాష్ట్రాలన్నిటికీ, యూనియన్ టెరిటరీస్కి ఈ యొక్క జాతీయ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని రీపోలింగ్ అంటే కొన్ని చోట్ల ఆల్రెడీ ఎన్నుకోబడిన వారు మరణించడం, లేకపోతే అది మరో సమస్య రావడం, దాన్ని బట్టి మరలా అక్కడ ఎన్నిక జరగడం, ఇట్లా దేశం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతాయి. June 4, 2024 ఫలితాలు వస్తాయి. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి, ఎఫెసులో ఉన్న క్రైస్తవ సంఘానికి తిమోతి కాపరిగా ఉన్నప్పుడు ఆ సంఘస్థులకు ఏం నేర్పించాలో నేర్పిస్తున్నాడు. సో సంఘానికి ఉన్నటువంటి బాధ్యత, క్రైస్తవులు ఒక సంఘానికి సభ్యులుగా మాత్రమే కాకుండా ఒక దేశానికి పౌరులు కనుక వారికి దేవుడు సంఘం పట్ల ఉండాల్సినటువంటి బాధ్యతలు ఏంటో చెప్పాడు, దేశం పట్ల ఉండాల్సినటువంటి బాధ్యతలు ఏంటో చెప్పాడు, ఆత్మీయంగా వారు ఎట్లా మెరుగుగా ఉండాలో చెప్పాడు, భౌతికంగా కూడా, నైతికంగా కూడా, సామాజికంగా కూడా వారికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో దేవుడు చెప్పాడు. ఆ రోజున 2000 సంవత్సరాల క్రితం పౌలు ఈ పత్రిక రాసినప్పుడు ఎఫెసు ఒక అన్య మతానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కింద ఉంది. ఈ రోజున మన దేశం కూడా అట్లాగే ఉంది. సో ఆ క్రైస్తవులు క్రైస్తవ పాలకుల కింద, క్రైస్తవ ప్రభుత్వం కింద లేరు. క్రైస్తవ వ్యతిరేకుల కింద, క్రైస్తవ మతాన్ని నాశనం చేయాలనుకునేటువంటి వారి కింద వారు బ్రతికారు. అట్లాంటి వారికి ఏదైతే ఆయన రాశాడో అట్లాంటి పరిస్థితి మన దేశంలో కూడా మనకు కనబడుతుంది. సో అట్లాంటి వారికి ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యతను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మామూలుగా ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో, హింస ఉంటుందో, పర్సిక్యూషన్ ఉంటుందో అక్కడ విశ్వాసులు వారి యొక్క రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించడానికి ఇష్టపడరు. అట్లాంటి పరిస్థితిలో పౌలు సంఘానికి నేర్పిస్తున్నాడు, ఈ ప్రకారం మీరు మీ యొక్క రాజులు, అధికారులు అందరి కొరకు ప్రార్థన చేయాలి. సో మనం కూడా మన దేశంలో ప్రస్తుతం అట్లాగే ప్రార్థించాల్సినటువంటి వారమై ఉన్నాం. సో ఆ వచనాల్లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 ఒక్కొక్క మాటలో చెప్పనివ్వండి. మొదట, క్రైస్తవులు దేవుడు వారికి ఇచ్చే లేక ఇవ్వబోయేటువంటి రాజులు లేక అధికారుల కొరకు, నాయకులు, పాలకుల కొరకు ప్రార్థించాలి. వారు రక్షించబడిన వారిగా ఉండాలని. సో రేపు మనము ఈ 543 కేంద్ర కాన్స్టిట్యుయెన్సీస్లో, ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీస్లోనికి రాబోయేటువంటి నాయకుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు రక్షించబడినటువంటి వారిని ఇవ్వు, లేక రక్షణ లేకుండా వచ్చినా వారు త్వరలో, వీలైనంత త్వరలో రక్షణ పొందేటట్టు చేయమని ప్రార్థిస్తాం. రెండవది, వారు వాక్యానుసారంగా రూపాంతరపరచబడాలని ప్రార్థిస్తాం. మూడవది, వారికి దేవుడు జ్ఞానమును, బలమును, సామర్థ్యమును, ధైర్యమును,
నైతిక స్థిరత్వాన్ని ఇచ్చి వారు దేశాన్ని సక్రమంగా, ఈ దేశం ఎందుకు స్వాతంత్రాన్ని సంపాదించుకుందో, రాజ్యాంగము ఎందుకు ఇది కలిగి ఉందో దాని ప్రకారం వారు ప్రజా క్షేమం కొరకు అందరినీ సమానంగా పాలించున్నట్లు. సో అది మన యొక్క పెద్దల కొరకు. రెండవది క్రైస్తవ విశ్వాసుల కొరకు. ఈ దేశంలో క్రైస్తవులు ఒక మైనారిటీ, అంటే చిన్న అల్ప సంఖ్యాకులుగా ఉన్నారు కనుక వారు ఎట్లా బ్రతకాలంటే ఈ పాలకులు, ఈ యొక్క అధికారుల కింద సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, నెమ్మదిగా, సుఖముగా వారు బ్రతకాలంటే దేవుడు మనకు అట్లాంటి మంచి రాజులను లేక పాలకులను, అధికారులను, నాయకులను ఇవ్వాలి. సో అట్లాంటి వారిని ఇవ్వమని దేవుడిని అడగమని బైబిల్ మనకి చెప్పినప్పుడు మనం తప్పకుండా దాని ప్రకారం ప్రార్థన చెయ్యాలి. సో అలా ప్రార్థన చేస్తే మనం సంపూర్ణ భక్తితో, ఎలాంటి ఆటంకం లేకుండా, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్స్ ఉన్నాయి, రేపు రాబోయే ప్రభుత్వం వాటిని తొలగించేస్తే ఎంత క్షేమం. క్రైస్తవులు స్వేచ్ఛగా ఆరాధన చేయొచ్చు, క్రైస్తవులు స్వేచ్ఛగా సువార్త చెప్పొచ్చు, క్రైస్తవులు స్వేచ్ఛగా సంఘాలు కట్టొచ్చు, క్రైస్తవులు స్వేచ్ఛగా సభలు పెట్టొచ్చు, ఇంకా అనేకులకు సత్యవాక్యము అందుబాటులోకి వస్తుంది. అండ్ క్రైస్తవులు కూడా బాధ, భయము, బెదురు లేకుండా నెమ్మదిగా, సుఖంగా బ్రతకొచ్చు. అట్లా ప్రార్థించినంత మాత్రాన అట్లాంటి పరిస్థితులు వస్తాయా? ఆ రోజున రాలేదు, ఈ రోజున రాకపోవచ్చు. కాబట్టి అట్లా ప్రార్థించటం మన కర్తవ్యం కనుక ప్రార్థించాలి. మూడవది ఏంటి? మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థించమన్నాడు. సో మనుషులందరూ, ఈ మూడవ కోవలో ఉన్నటువంటి మనుషులు, క్రైస్తవ్యంలో రక్షణ లేనివారు కావచ్చు, రాజులు, అధికారులు, పాలకుల్లో రక్షణ లేనివారు కావచ్చు, అండ్ జనాభా ప్రజానికంలో రక్షణ లేని వారు కావచ్చు, వారందరూ కూడా రక్షించబడినట్లు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. సో క్రైస్తవులకి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, మీరు బలముగా ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే, యాచన చేస్తే, కృతజ్ఞతాస్తుతులతో దేవుడిని వేడుకుంటే, మొరపెడితే, 4 రకాల పదాలు ఆయన ప్రార్థనకు సంబంధించి వాడాడు కదా, ఆ రకంగా ప్రార్థన చేస్తే ఎన్నికలో ఎన్నుకోబోయేటువంటి నాయకుడిని, నాయకురాలిని మీరు సరైన వారిని పొందొచ్చు. ఎంత పెద్ద బాధ్యత చూడండి. 5 ఏళ్ళు వారు మన మీద పరిపాలన చేయబోతున్నారు. వారు సరైన వారు కాకపోతే ఇక మనతో ఆట ఆడతారు. అండ్ మనకి గత కొన్నేళ్లుగా ఈ యొక్క అనుభవం బాగానే ఉంది కనుక మనము ప్రార్థించాలి, అది మన బాధ్యత. కానీ విచారం ఏంటంటే, చాలామంది క్రైస్తవులకి దేవుడి బాధ్యత ఆధిక్యత పెట్టినా దాన్ని వారు బరువని, దాన్ని వారు పట్టించుకోకుండా, ఇట్లాంటివి మేము బోధ చేసినా కూడా దాని గురించి పెద్ద ఖతర చేయకుండా, ఎంతోమంది టైంలో పెద్ద పెద్ద మరి ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఎలక్షన్స్ అని చెప్పి చాలా పేజీలు మరి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, వాటికి ఎవరు ఎన్నుకోబోతున్నారు, అంటే ఎవరు పోటీ పడుతున్నారు, అండ్ ఎన్ని పార్టీలు ఉన్నాయి దేశంలో, అండ్ ఏ రకంగా ఆ యొక్క యంత్రాంగం పనిచేస్తుందన్న వివరాలన్నీ ఇచ్చారు. ప్రతిరోజు మీరు వాటిని ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తే మీకన్నా ధన్యులు ఉండరు. కానీ చెయ్యరు. అది మన బాధ్యత రాహిత్యము అండ్ మన యొక్క దుర్దశ. ఒక చోట ఒక మాట ఉంది, సామెత 28:2లో, దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేకులగుదురు, బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. మనం ఎన్నిక అయిపోయిన తర్వాత ఒక నాయకుడు వస్తాడు, ఆయన వాగ్దానం చేసింది ఆయన నెరవేర్చాడు, ఆయన చెప్పింది కాకుండా ఇంకోటి చేస్తాడు, మనం వెంటనే ఆయన దుమ్మెత్తిపోస్తాం, ఆయన మీద బురద చల్లుతాం, ఆయన మీద విపరీతంగా కామెంట్లు, తిట్లు, అందరూ అటు నాన్ క్రిస్టియన్స్ కూడా పెడుతున్నారు. ఈ రోజున దానికి క్రిస్టియన్ అని ప్రత్యేకంగా ఎక్కువ శాతానికి మనం చెప్పలేని పరిస్థితి. అది ఇంకొక భయంకరమైన విషయం. దాని బదులు ఎన్నుకునే ముందే సరైన వ్యక్తిని ఎన్నుకుంటే, సో ఇక్కడ ఏమంటున్నాడు, దేశస్థుల దోషం వలన. ఆ దోషాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఒక దోషం ఏంటంటే సరైన వ్యక్తులను ఎన్నుకోకపోవడం, ఎన్నికల టైంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఓటు వేయకపోవడం, ప్రార్థన చేయకపోవడం. సో ఇట్లా అయినప్పుడు అధికారులు అనేకులు అవుతారు అండ్ వారు అఘాయిత్యాలు చేస్తారు. అట్లా కాకుండా బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారం స్థిరపడాలంటే మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఫ్రాన్స్లో ఒక 88 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె నేను ట్యాక్స్ కట్టాలి, ఎందుకంటే నా ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వముగా చక్కగా కొనసాగాలంటే ప్రతి పౌరుడు, పౌరురాలు సుంకం కట్టాలి, పన్ను కట్టాలి అని చెప్పి, ఆమెకి ఇంట్లో ఎవరు లేరు, 88 సంవత్సరాల వృద్ధురాలు ఒక్కటే ఉండేది. ఆమె బస్సు ఎక్కిపోవడానికి ఆమెకు బస్సు ఛార్జీలు లేవు, ఆమెకు బ్యాంకులో అకౌంట్ లేదు బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ఆమె ఏం చేసింది, ఆమె యొక్క ట్యాక్స్ అమౌంట్ కట్టడానికి ట్యాక్స్ ఆఫీస్కి
ఆ రసీదును పట్టుకొని నడిచిపోయింది. సో ఆమె దాదాపు 14 మైళ్ళు నడిచిపోయి 14 మైళ్ళు 88 ఏళ్ల స్త్రీ నడిచిపోయి ట్యాక్స్ కడుతుంటే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఆమెని గొప్పగా ప్రశంసించి ఆమెకి తిరిగి ఇంటి దాకా మరి కారు ఏర్పాటు చేసి ఆమెను ఇంట్లో దింపారు. సో ఆమె ఉద్దేశం ఏంటి? నేను నా దేశానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించకపోతే నా దేశం సరిగ్గా పనిచేయదు. ఆమె అనుకోలే 80 ఏళ్ల ముసలిదాన్ని కాటికి కాళ్ళు చాపుకున్నాను, ఇప్పుడు నన్ను ఎవరు ట్యాక్స్ అడిగితేది. సో అది ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ చేసేటువంటి పని. సో మన ఎన్నికల కొరకు ప్రార్థించుట క్రైస్తవులముగా మన బాధ్యత. నా ఒక్కడి ప్రార్థన, నా ఒక్కతే ప్రార్థన ఏం పని చేస్తుంది, నా ఒక్క ఓటు ఏం చేస్తుంది, మన దేశంలో కోట్ల మంది ఓట్లు వేస్తున్నారు వాళ్ళు చూసుకుంటారని చాలామంది అనుకుంటారు. అది కూడా చాలా పెద్ద బుద్ధిహీనత. అట్లా ఉండకూడదు, ఎందుకంటే ఒక్కరు చాలా పెద్ద వ్యత్యాసాన్ని కలిగించగలరు. సో బ్రీఫ్గా ఒక 3 విషయాలు మేము ముందు పెడతాను. ఒకటి, మనము దేవుడికి విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? మంచి రాజుల కొరకు, మంచి అధికారుల కొరకు, మంచి పాలకుల కొరకు, మంచి నాయకుల కొరకు. అండ్ వాక్యం మనకేం చెప్తుంది? గాడ్ అలోన్ అపాయింట్స్ దెమ్. దేవుడే వారిని నియమిస్తాడు. మీరు రోమా 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. సో మన ప్రెసిడెంట్, మన ప్రైమ్ మినిస్టర్, మన క్యాబినెట్ మినిస్టర్స్, మన బ్యూరోక్రాట్స్, మన ఆర్మీ చీఫ్, నేవల్ చీఫ్, తర్వాత మన యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఇక ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు దేశాన్ని నడిపిస్తాయి. వాటి పెద్దలు, వాటి ప్రముఖులు, అధికారులు అందరినీ దేవుడే నియమిస్తాడు. ప్రతి అధికారము దేవుడి దగ్గర నుండే వస్తుంది. కనుక మనం దేవుడికి విజ్ఞాపన చేసి సరైన అధికారులను నియమించమని వేడుకోవాలి. దానియేలు 2:21లో, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడునై ఉన్నాడు. సో ఆయనే ఒక రాజును దించేస్తాడు, అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ని దించేస్తాడు, ఇంకొక వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్గా చేస్తాడు. అది ఎట్లా చేస్తాడు? ఆయన ప్రజలు ప్రార్థన చేసినప్పుడు, ఆయన ప్రజలు పోయి ఓటేసినప్పుడు. సో దేవుడు మనకి భోజనం పెడతాడు, కానీ ఎట్లా? మనకు ఆయన పంటనిస్తాడు, పంటను మనం తెచ్చి దాన్ని సరి చేసుకుంటాం, దాన్ని తర్వాత మనం చక్కగా ఏర్పాటు చేసుకుంటాం, తర్వాత కడుక్కుంటాం, తర్వాత వండుకుంటాం, తర్వాత తింటాం. ఈ ప్రక్రియ అంతా మనం చేయాలి. ఆయన డైరెక్ట్గా మనకు వండిన అన్నం, వండిన కూర పెట్టడు. సో అదే ప్రకారం దేవుడు రాజులను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు ఒక టర్మ్ అయిపోయింది, ఇప్పుడు దాకా ఉన్నవారు మరలా వస్తారా, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు దిగిపోయి కొత్తవారు వస్తారా, అది దేవుడు నిర్ణయిస్తాడు. కనుక మనం దేవుడిని వేడుకుంటున్నాం, దేవా మాకు మంచి నాయకులను ఇవ్వండి, నీతిగల నాయకులను, అందరికీ న్యాయము చేసే నాయకులను, దేశాన్ని సుభిక్షంగా సంక్షేమంలో నడిపించే నాయకులు దయచేయమని ప్రార్థన చేయాలి. అది మన మొదటి బాధ్యత. రెండవది, గాడ్ అలోన్ కెన్ గివ్ అస్ ది అప్రాప్రియేట్ రూలర్స్ అండ్ లీడర్స్. ఇది కూడా ప్రత్యేకంగా బైబిల్లో రాయబడింది. నేను ఈ మధ్య జస్ట్ లాస్ట్ 2 డేస్లో కొన్ని చదివితే ఎన్ని వచనాలు ఉన్నాయో అన్నిటినీ ఇప్పుడు నేను చెప్పబోవట్లేదు, కానీ కొన్ని వచనాలు మీ ముందు పెడతాను, వాటిని పూర్తిగా వివరించాను, కాకపోతే మన పరిస్థితికి వాటిని అన్వయించుకుంటూ వెళ్తాను. సరైనటువంటి రాజులు, సరైనటువంటి పాలకులు, అధికారులు. సామెత 11:14లో ఇట్లా ఉంది, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. నాయకులు అంటే మంచి నాయకులు, దేశ క్షేమం కొరకు, ప్రజాహితం కొరకు పనిచేసేటువంటి నాయకులు, వీరిని స్టేట్స్మెన్ అంటారు. అంటే అట్లాంటి నాయకుడు మా దేశానికి ఎప్పుడూ అవసరం. అండ్ ఈ రోజున అట్లాంటి దేశంలో అట్లాంటి స్టేట్స్మెన్లు ఉన్నారా? రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అంటే దుర్దశ లేరు. ఎందుకంటే ప్రతిసారి ఒక వ్యక్తి ఎన్నుకోబడ్డానికి ఆయన యొక్క ఎలక్షన్కి ఆయన సబ్మిట్ చేసేటువంటి ఆ డాక్యుమెంట్స్లో మీరు చూస్తే భారతదేశంలో ఎక్కువ మంది క్రిమినల్స్ ఈ యొక్క కంటెస్ట్ చేసి లీడర్స్ అవుతున్నారు. సో వీరు నేరస్తులు, నేర చరిత్ర కలిగినటువంటి వారు, నేరాభియోగాలతో ఉన్నటువంటి వారు, అవి నిరూపించబడితే రేపు జైలుకి వెళ్తారు. అట్లాంటి వారు నాయకులైతే ఇక దేశానికి ఎంత పీడ పడుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే బైబిల్ ఏమంటుంది, మనకి స్కౌండ్రల్స్ లీడర్స్గా వద్దు, రూలర్స్గా వద్దు, మనకి స్టేట్స్మెన్ కావాలి, ఆలోచనకర్తలు. అట్లాంటి వారు దేశానికి ఉంటే, అనేకులు ఉంటే అది రక్షణకరం. రెండవది, సామెత 14:34లో, నీతి జనములు ఘనతకెక్కుట కారణం, పాపం ప్రజలకు అవమానం తెచ్చును.
సో మన కంట్రీ ప్రస్తుతము చాలా విషయాల్లో వెనకబడి ఉంది. మనమైతే చాలా గొప్పగా చెప్పుకుంటాం విశ్వగురువు అని, కానీ చాలా విషయాల్లో మన దేశము చాలా దిగజారింది. కొన్నింటిలో అనైతికపరమైనటువంటిది అని బ్లాక్ లిస్ట్ చేయబడింది కూడా. కనుక మన నాయకులు మనకి నీతిలో మన దేశాన్ని ముందుకు తీసుకుపోయేవారు, నైతికతలో పెంచేవారుగా ఉండాలని, మన దేశానికి పాపము ద్వారా అవమానం కలగకూడదని ప్రార్థన చేయాలి. మూడవది 28వ సామెత 12లో నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఉందురు. సో మంచి మంచి ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్, అప్రైట్ లీడర్స్ ఎప్పుడైతే కంటెస్ట్ చేస్తారో వారిని గెలిపించు దేవాన్ని మనం ప్రార్థించాలి. వారితో పాటు గూండాలు, వారితో పాటు మర్డరర్లు, వారితో పాటు రేపిస్టులు, వారితో పాటు కరప్ట్ ఫెలోస్, వారితో పాటు రాబర్స్, వీళ్ళు కూడా పోటీ చేసినప్పుడు మనం ప్రార్థించాలి. మన క్యాండిడేట్ ఏంటో తెలుసుకోవాలి. కనీసం దేశమంతా 543 కాకపోయినా మన కాన్స్టిట్యుయెన్సీ, మన స్టేట్లో ఉన్న వారి గురించి మనం తెలుసుకోవాలి. సింపుల్గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి ఫలానా కాన్స్టిట్యుయెన్సీ ఫలానా పేరు కొడితే వారి జాబితా అంతా నీ ముందుకు వచ్చేస్తుంది, నువ్వు తెలుసుకోవచ్చు. 5 ఏళ్లకు ఒక్కసారి కనుక కొన్ని నిమిషాలు ఇచ్చి తెలుసుకుంటే చాలా మంచిది. సో వారు నీతిమంతులు జయము పొందినట్లు నువ్వు వారికి ఓటేస్తే ఎంతో ఘనత వస్తుంది. దుష్టులు గొప్పవారైతే జనాలు పోయి దాక్కుంటారన్నాడు. అట్లాగే మన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 28వ వచనాన్ని చూస్తే దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అవుదురు. సో మనము దుష్టులను, దుర్మార్గులను, ఈ జాతికి ద్రోహం చేసిన వారిని ఎన్నుకోకూడదు, వారిని రానివ్వకూడదు. అప్పుడు దేశం నీతిలో ముందుకు సాగుతుంది. ఇది మన బాధ్యత. ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. సామెత 29:2లో నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. సో నీతిమంతులు పాలకులైతే ప్రజలు సంతోషిస్తారు. దుష్టుడు ఏలున్నప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. దుష్టుడు వచ్చి పరిపాలన మొదలు పెడితే ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు, అంటే ఏడుస్తారు, బాధపడతారు, భారం కింద నలిగిపోతారు. 29లోనే 16వ వచనంలో దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. అది జరగాలంటే మనము దేశంలో ఈ ఎన్నిక కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మేము ఒకప్పుడు సింగపూర్లో ఉండేవారం. సింగపూర్ ఒకప్పుడు బ్రిటిష్ కాలనీ, చాలా ఆర్థికంగా చితికిన దేశం, చిన్న దేశం, అసలు టైనీ నేషన్ అన్నమాట. కానీ దానికి ఒక గొప్ప నాయకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన పేరు లీ క్వాన్ యూ. లీ క్వాన్ యూ ఎట్లాంటి నాయకుడు అంటే ఆయన్ని ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సింగపూర్ అంటారు, బ్రిలియంట్ స్టేట్స్మెన్ అంటారు, హైలీ రిగార్డెడ్ విషనరీ అంటారు. అట్లాంటి నాయకులు ప్రపంచ దేశాల్లో అరుదుగా వస్తారు. ప్రస్తుతం లీ క్వాన్ యూ లాంటి నాయకులు ఉన్నారా అంటే అసలు 5 మంది కూడా లేరు అని చెప్పాలి ప్రపంచంలో. సో ఆ స్థాయి నాయకుడు వచ్చి సింగపూర్ని ఎంత గొప్ప డిసిప్లిన్లోనికి తెచ్చాడు, ఎంత గొప్ప డెవలప్మెంట్లోనికి తెచ్చాడు, ఎంత డిటర్మిన్డ్ మైండ్ సెట్ మనుషులకు ఇచ్చాడు, అందరికీ విద్యనిచ్చాడు, వైద్యాన్ని ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు. అదొక గ్లోబల్ కంట్రీగా మారిపోయింది ట్రేడింగ్లో. సో చిన్న కనపడనంత దేశం ప్రపంచంలో ఒక స్థాయికి వచ్చేసింది. ఈ రోజున మీరు పాస్పోర్ట్ ప్రపంచంలో ఏది చాలా పవర్ఫుల్ అంటే సింగపూర్ పాస్పోర్ట్ పవర్ఫుల్ అంటారు. అట్లా సింగపూర్ చాలా ఉన్నత స్థితికి రావడానికి ఆ ఒక్క నాయకుడు కారణం. సో మన దేశానికి, ఇంత పెద్ద దేశానికి అట్లాంటి నాయకులు ఎంతమంది ఉన్నా కూడా తక్కువే. ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్ మనకు అవసరం. సో దేవుడికి వేడుకోవాలి. ఇక 3వ పాయింట్ ముగింపులో, గాడ్ అలోన్ కెన్ హెల్ప్ అరేంజ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. దేవుడే స్వేచ్ఛతో అండ్ నీతిగల ఎన్నికలను ఏర్పాటు చేయడంలో సహాయం చేస్తాడు. సో ఏప్రిల్ 19 నుండి జూన్ 1వ తారీఖు వరకు 7 దఫాల్లో ఎన్నికలు దేశమంతా జరగబోతున్నాయి. జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. చాలామందికి ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. సో మనం ప్రార్థించాల్సింది ఏంటంటే దేశమంతా అనుకూలతను దేవుడు ఇవ్వాలని, సమాధానాన్ని దేవుడు ఉంచాలని, శాంతి భద్రతల్ని దేవుడు ఉంచాలని, దేశంలో ఎన్నికలు ఎలాంటి సమస్యలు లేకుండా జరగాలని. ఎందుకంటే 144 కోట్ల మంది భారతీయ జనాభాలో లెక్కల ప్రకారం దాదాపు 97 కోట్ల మంది ఈసారి ఎన్నికల్లో ఓట్లు వేసే అవకాశాన్ని కలిగి ఉన్నారు. సో ఇండియా ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 97 కోట్ల మంది ఓటేస్తున్నారంటే ఆషామాషి విషయం కాదు. అందరూ వేస్తారా అది వేరే ప్రశ్న, కానీ వేసే అవకాశం అంతమందికి ఉంది. సో మొదటిది, ఎన్నికలు జరిపించేటువంటి ఈ భారీ యంత్రాంగం కొరకు ప్రార్థన చేయండి.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొరకు ప్రార్థన చేయండి. ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా ఎన్నికలు దేశమంతా జరిపించాలని, వారి యొక్క అధికారులందరూ వేల మంది ఉన్నారు, వారు జరిపించాలని ప్రార్థించండి. అండ్ ఇప్పుడు దేశమంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆధీనంలో ఉంది కనుక బ్యూరోక్రాట్లు అందరూ వారి ఆధీనంలో ఉంటారు. వారందరూ కూడా నిష్పక్షపాతంగా, నిస్వార్థముతో దేశానికి, వారు కాన్స్టిట్యూషన్కి మరి దాసులని గుర్తించి ఒక పార్టీకి, ఒక లీడర్కి లేక ఒక అంశానికి వారు దాసోహం అవ్వకుండా, పక్షపాత ధోరణి చూపించకుండా వారందరూ వారి విధిని చక్కగా సక్రమంగా నిర్వర్తించినట్లు ప్రార్థించండి. ఇక పోలీసు, ఆర్మీ, బెటాలియన్స్, సిఆర్పిఎఫ్ వాళ్ళు వస్తారు, బిఎస్ఎఫ్ వస్తారు, వీళ్ళందరూ న్యాయబద్ధంగా పని చేయాలని, అరాచకాలు జరగకుండా చూడాలని ప్రార్థించండి. మోసం జరగకుండా ఈవీఎం మీద, తర్వాత వీవీప్యాట్ మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది, రేపు మరి హియరింగ్ ఉంది 18న. సో వాటిలో ఏమీ మోసాలు జరగకుండా ఉండాలని, ఎక్కడ ఎలాంటి అవినీతి జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి. సో ఎక్కడ కూడా హింస జరగకుండా, దారుణాలు జరగకుండా నెమ్మదితో శాంతియుతంగా జరిగిపోవాలని ప్రార్థన చేయండి. అండ్ ఒక వచనము కీర్తన 76:12 అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. సో ఈ భూరాజులు ఎవరైతే ఉంటారో, అక్రమం చేయడానికి అధికారులను ఆదేశిస్తారో వారికి దేవుడి భయం కలగాలని ప్రార్థన చేయండి. అండ్ అధికారులు పొగరుతో మాదే పవర్, మా ఇష్టం, మమ్మల్ని ఎవడు అడుగుతాడని చేయకుండా వారి పొగరును దేవుడు అణిచి అందరూ భయముతో వారి యొక్క బాధ్యత నెరవేర్చినట్లు ప్రార్థన చేయండి. రెండవది, ప్రే ఫర్ ద మాసెస్ హూ ఓట్ ఇన్ దీస్ ఎలక్షన్స్. ఈ ఎన్నికల్లో ఓటు వేయబోయేటువంటి కోట్ల మంది జ్ఞానముతో ఓటు వేయాలని ప్రార్థన చేయండి. సరైనటువంటి నాయకుల కొరకే ఓటు వేయాలని ప్రార్థన చేయండి. కులాన్ని బట్టి ఓటు వేయకూడదు, మతాన్ని బట్టి ఓటు వేయకూడదు, వారి భాష మాట్లాడుతుంది కనుక ఓటు వేయకూడదు, డబ్బు తీసుకొని ఓటు వేయకూడదు, ప్రలోభాలకు గురై మద్యము పోస్తున్నాడు, కోడి మాంసం పెడుతున్నాడు, లేకపోతే రేపు ఇక్కడ ఏదో ఇస్తానన్నాడు, అక్కడ ఏదో పెడతానన్నాడు అని చెప్పేసి ఓటేయద్దు. అండ్ గవర్నమెంట్ ప్రామిస్ చేస్తుంది చూడండి, మీకు మేము ఇంత రేషన్ ఇస్తాం, మీకు మేము ఇంత డబ్బు ఇస్తాం, వాటి కోసం ప్రలోభాల కొరకు మనము పడిపోయి ఓటేయకూడదు. దేశ క్షేమం కొరకు, జాతి హితం కొరకు, కాన్స్టిట్యూషన్ ప్రకారము దేశాన్ని నడిపించే నాయకులను ఎన్నుకోవాలి, డెమోక్రసీని కాపాడే నాయకులను ఎన్నుకోవాలి. అండ్ ఓటు వేసేటువంటి వారు పూర్తిగా ఆ రోజున ఓటు వేయడానికి రావడానికి ముందుగానే దాని కొరకు సిద్ధపడి వచ్చి వారి యొక్క ఓటర్ లిస్టులో పేరు ఉందా, అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకొని వచ్చి వారు ఓటు వేసేటట్టు వారి కొరకు ప్రార్థన చేయండి. అండ్ దేశంలో ఏ ఒక్కరు కూడా ఈ టైంలో ప్రోపగాండాకి, అంటే ఈ యొక్క అబద్ధ ప్రచారానికి లోబడి మానసికంగా వారు కదిలించబడకుండా జ్ఞానయుక్తంగా ఓటేసేటట్టు ప్రార్థన చేయండి. అండ్ మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. 77వ కీర్తన 1లో ఇట్లా ఉంది, నేను ఎలుగెత్తి దేవుడికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నా చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. అందుకనే మీరు ఈ పూట నుండే దేవుడికి ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఎన్నిసార్లు చేస్తారో నాకు తెలియదు, కానీ దేవా మా దేశాన్ని రక్షించు, మా దేశానికి మంచి నాయకులను అనుగ్రహించు, మా దేశానికి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వు, మా దేశంలో నీ చిత్తము జరిపేటువంటి వారిని నీవు అధికారంలోనికి తీసుకుని రాని ఎలుగెత్తి ప్రార్థన చేయి. 4th జూన్ రిజల్ట్స్ వచ్చే వరకు. థర్డ్ పాయింట్ ఏంటంటే, ప్రే ఫర్ ద మినిస్టర్స్ హు కమ్ టు పవర్ బై దీస్ ఎలక్షన్స్. ఈ ఎన్నికల ద్వారా నాయకులుగా వచ్చే సేవకులు, వారైతే మేము ప్రజాసేవకులం అంటారు కానీ వారు ప్రజలకు పాలకులైపోతారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారందరూ కూడా కాన్స్టిట్యూషన్ని బలపరిచే వారిగా ఉండుట ప్రధాన విషయం. ఎందుకంటే ఈ మధ్య ఒక ప్రధాన పార్టీలో కొంతమంది ముగ్గురు చెప్పింది ఏంటంటే, మాకు 400 సీట్లు వస్తే మేము కాన్స్టిట్యూషన్ని మార్చేస్తాం. సో ఇట్లాంటిది చేసేవారు వద్దు. కాన్స్టిట్యూషన్ని బలపరిచేటువంటి నాయకులు రావాలి. ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని సుస్థిరం చేసేటువంటి నాయకులు రావాలి. మన దేశము సెక్యులర్ కంట్రీ, అంటే ఒక మతానికి, ఒక అంశానికి అంకితమైంది కాదు, అందరినీ కూడా సహోదర భావంతో చూసేటువంటి దేశం ఇది. ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి మనం వింటూ వచ్చాం, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి బాయి బాయి అని. ఆ ప్రకారమే కాన్స్టిట్యూషనల్ సెక్యులరిస్ట్ కంట్రీగా దీన్ని ఉంచినట్లు ప్రార్థన చేద్దాం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఈడీ, సిబిఐ,
ఐటీ, ఎన్ఐఏ ఇట్లాంటివన్నీ కూడా మరి అవి దేశ క్షేమం కొరకే పనిచేసేటట్టు, వారికి ఉన్నటువంటి రూల్ బుక్ ప్రకారమే పనిచేసేటట్టు వారిని మరి వచ్చే ప్రభుత్వము తిరిగి సరిచేసి ప్రక్షాళన చేసి స్థాపించాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అవి పొలిటికల్ బాసెస్కి, అంటే వారి రాజకీయ బాసులకు మరి గులాములుగా, ఏజెంట్లుగా పనిచేస్తున్నాయని చాలామంది పెద్దలు దేశంలో వాపోతున్నారు. ఇక 78వ కీర్తన 71, 72 వచనాల్లో పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించను. సో దేవుడు ఏం చేశాడు? తన దేశమైనటువంటి ఇశ్రాయేలుకు ఆయన దావీదునిచ్చాడు. సో అట్లాగే ఈ దేశాన్ని నడిపించేటువంటి మంచి కాపరి లాంటి నాయకులను దేవుడు మనకి ఇవ్వాలని, వారు యథార్థ హృదయం గలవారై పాలించాలని, కార్యముల యందు నేర్పరులై నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. పోయిన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గురించి ప్రపంచం అంతా ఒప్పుకునేది ఏంటంటే గ్రేట్ ఎకానమిస్ట్, స్టేట్స్మెన్, ఫైనాన్షియల్ రిఫార్మ్స్లో ఆయన కూడా చాలా చేశాడు. సో అట్లా వారి యొక్క సబ్జెక్ట్ వారికి తెలిసి వారు చేసేటువంటి పనుల్లో వారు దేశానికి న్యాయము అండ్ దేశానికి లాభాన్ని కలిగించే వారిగా ఉండాలన్నది మన ప్రార్థన. అండ్ నీతిపరులై ఉండాలన్నది మన ప్రార్థనగా ఉండాలి. ముఖ్యంగా రిలీజియస్ మైనారిటీస్, ముస్లిమ్స్ మన దేశంలో ఎక్కువ శాతం మైనారిటీ, పెద్ద శాతం అది 18-19%, తర్వాత క్రిస్టియన్స్ 3-4%, తర్వాత సిక్కులు, తర్వాత దళితులు, ఇట్లా మైనారిటీలు ఉన్నారు, జైన్లు అండ్ ఇతరులు. సో వీరందరికీ కూడా న్యాయము చేసేటట్టు, ఒక వర్గానికి పెద్దపీటేసి ఇంకో వర్గాన్ని ఆ పీట కింద తొక్కేటట్టు కాకుండా అందరికీ సమాన హక్కులు, ఎందుకంటే అందరూ భారతీయ పౌరులు, ఆ ప్రకారం ఉండేటట్టు చేయాలి. అండ్ అప్రైట్ లీడర్స్ మనకు కావాలి. లాల్ బహదూర్ శాస్త్రి అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గురించి చాలా చదవచ్చు మనం చరిత్రలో. ఒక చిన్న విషయాన్ని నేను మీ ముందు పెడతాను. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ఆయన చాలా ఉన్నత మనస్కుడు అండ్ చాలా నిజాయితీపరుడు. సో ఆయన జీవితంలో ఎన్నో విషయాలు మన కొరకు రాయబడ్డాయి, ఇప్పుడు ఆయన్ని మర్చిపోయాం. కానీ ఒకానొక సందర్భంలో ఆయన ఒక చోట ఒక టెక్స్టైల్ మిల్లుకు వచ్చాడు. సో ఆ టెక్స్టైల్ మిల్లు ఓనరు, తర్వాత శాస్త్రి గారి యొక్క అధికారులు, బ్యూరోక్రాట్లు, తర్వాత ఆ పట్టణానికి సంబంధించిన గనులు, పెద్దలు అందరూ ఆ రోజున ఆయనతో ఉన్నారు. సో వీరు ఆ యొక్క మిల్లు చుట్టూ తిరిగారు. చివరికి మిల్లు యొక్క గోదాంలోనికి వస్తే అక్కడ చాలా చీరలు, రకరకాల చీరలు మరి చక్కగా పేర్చబడి ఉంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు అడిగారు, ఇవన్నీ అమ్మడానికా అంటే అవును అన్నారు ఓనరు. సో ఆయన అడిగాడు, నాకేదైనా నా భార్య కోసం ఒక చీర కొంటాను, మంచిది చూపించమంటే ఓనర్ తన పనివారిని పురమాయిస్తే అక్కడ ఉన్న బెస్ట్ క్వాలిటీ చీరలు చూపిస్తున్నారు. ఇది దాదాపు 60 ఏళ్ల క్రితం సంగతి. సో ఆ టైంలో ఒక చీర 800 అన్నారు, ఒక చీర 1000 రూపాయలు అంటే శాస్త్రి గారు వెంటనే చెప్పేశారు, అబ్బో అంత ఖరీదా, అంత ఖరీదైనవి నాకు చూపొద్దు, తక్కువ ధరవి నాకు చూపించండి. సో ఓనర్ తర్వాత 500, 400 అని చూపిస్తుంటే శాస్త్రి గారు మళ్ళా చెప్పారు, అవి కూడా ఖరీదైనవే, నేను అంత పెట్టుకోలేను, తక్కువ ధర చీరలు చూపించండి, నేను ఒక పేదవాడిని, పేదవాడు తన భార్య కొనే స్థాయిలో చీర చూపించండి. ఓనర్ వెంటనే ఆయన్ని చాలా పైకెత్తేస్తూ అన్నాడు, అయ్యా మీరు మా దేశానికి ప్రధానమంత్రి, మీరు పేదలు అవ్వడం ఏంటి, మీరు పేద అని చెప్పడం ఏంటి, అయినా ఇంతకీ మీరు కొనుక్కోమని ఎవరు చెప్పారు, ఈ చీరలన్నీ మేము మీకు ఉచితంగా బహుమానంగా ఇస్తున్నాము మా యొక్క ప్రధానమంత్రికి అంటే శాస్త్రి గారు ఏమన్నారు, అబ్బో పేదవాడు ప్రధానమంత్రిగా ఉన్నంత మాత్రాన ఖరీదైన బహుమానాలు అంగీకరించకూడదు, నేను అంగీకరించను, నేను నా భార్యకి కొనగలిగినంత పెట్టి కొంటాను, కనుక నన్ను ప్రధానమంత్రిగా మీరు చూడొద్దు, ఆ రేటు చెప్పొద్దు, ఫ్రీగా ఇస్తానని అనొద్దని చెప్పి వారు ఎన్ని చెప్పినా కూడా అది మాకు దీవెన, అది మాకు ఆధిక్యత, అది మాకు అది ఇది అని ఎన్ని మాట్లాడినా ఆయన ఒక్కటి పట్టించుకోకుండా ఆయన తన భార్యకి ఎంత పెట్టి కొనగలడు అంత తక్కువ, అందరికన్నా తక్కువ ధర పెట్టి 2-3 చీరలు కొనుక్కొని పోయాడు. అది ఎవరు మర్చిపోలేని విషయం. అండ్ ఈ రోజున మన పెద్దలు మరి వందల వేల కోట్లు ఎట్లా కొలగొడుతున్నారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకి దేవా మళ్ళా మాకు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి నిజాయితీ పరులైనటువంటి నాయకులను, జవహర్లాల్ నెహ్రూ లాంటి నైపుణ్యత కలిగి దేశమంతట్లో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు తలపెట్టి వాటిని పూర్తి చేసినటువంటి నాయకులను, గాంధీ లాంటి శాంతియుత నాయకులను మాకు దయచేయమని ప్రార్థన చేస్తే మంచిది.
కాకపోతే మనం ప్రార్థించాలి, మనం విశ్వసించాలి, సమస్తాన్ని దేవుని హస్తాల్లో విడిచిపెట్టాలి. ఎందుకంటే 115వ కీర్తన 3లో ఇట్లా ఉంది, మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. సో దేవుడు సార్వభౌముడు, సమస్తమును ఆయన ఇష్టం ప్రకారం చేస్తాడు. ఆయన సంకల్పంలో నెక్స్ట్ మన దేశపు దశ ఎటు తిరగాలో ఎలా ఉండాలో అది ఆయనకే తెలుసు, అలా ఆయన చేస్తాడు. మనకి ఆయన క్షేమాన్ని కలిగిస్తాడనే విశ్వాసంతో మనం విజ్ఞాపన ప్రార్థన చేయండి. దేవుడిని మహిమపరచండి. అండ్ మన దేశస్తులందరి రక్షణ కొరకు ఇది చాలా అవసరం. మీరు ఇంకా రక్షించబడకపోతే ఇదే సమయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడండి. ఆయన మీ రక్షకుడు. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. మీరు ప్రతి విషయాన్ని గురించి వాక్యంలో ఎన్నో సత్యాలు నేర్పించారు. మేము అనేక సార్లు వాటిని చూడము, వాటిని తెలుసుకోము, వాటిని మా జీవితానికి అన్వయించుకోము. అది మా అపరాధం, మమ్మల్ని క్షమించండి. ఈ ఎన్నికల కొరకు ఇక నుండి జూన్ 4 ఫలితాలు వచ్చే వరకు మాలో ప్రతి ఒక్కరూ నమ్మకముగా, న్యాయముగా ప్రార్థించుటకు, నీతి గల వారముగా ప్రార్థించుటకు, రక్షించబడిన వారముగా ప్రార్థించుటకు సహాయం చేయండి. మా దేశాన్ని దర్శించండి, మా దేశాన్ని క్షమించండి, మా విగ్రహారాధన క్షమించండి, మా వ్యభిచార సంబంధమైన పాపములను క్షమించండి, మా వెర్రితనాన్ని క్షమించండి, మా విర్రవీగుడును క్షమించండి, మా ఉన్మాదాన్ని క్షమించండి, కనికరించండి, కార్యము చేయండి, రక్షించండి. దేశానికి వచ్చే 5 సంవత్సరాలు క్షేమకరమైన భవిష్యత్తును తెచ్చే నాయకులను ఇవ్వమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం విని ప్రార్థించి ఆ ప్రకారం పొందుకున్న ప్రతి ఒక్కరికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.